ఇప్పుడు మేము కాణిపాకానికి వచ్చాము. ఎందుకంటే మేము కారు కొన్నాము, ఇక్కడ కారు పూజ చేయించుకుందామని. ఇదే కాణిపాకం యొక్క ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం మేము. మా వాళ్ళు ఎంతో మాట్లాడుకుంటూనే ఉన్నారు ఏదో సినిమాల గురించి. ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. మా వాళ్ళ గోల మా వాళ్ళది. ఇదే చూడండి, ఇదే కాణిపాకం ఎంట్రన్స్ తర్వాత నుండి. అది కూడా హిట్ అయిందండి. చెప్పమని చెప్పినాడు, అదే చెప్పిన. చూడండి, ఇదిగో చూడండి, ఇది భక్తుల యొక్క ఉచిత డార్మిటరీ అంట. ఇదంతా భక్తుల యొక్క ఉచిత డార్మిటరీ అంట. చూడండి ఇది మొత్తం. కార్ పూజ చేయించుకున్నాక ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలనుకున్నాను. ఇదంతా కాణిపాకంలో ఉన్న హౌసెస్. ఇది ఏంటో చూద్దాం. ఇది వినాయక స్కందం అకామిడేషన్ రూమ్స్. ఇవి రూమ్స్ కోసం కొరకు ఆ బిల్డింగ్. ఇదంతా అదే. ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు కాణిపాకానికి వచ్చేటప్పుడు. మేము టర్న్ అవుతున్నాము. ఇంకా ఇక్కడే వాహన పూజ చేస్తారు. రైట్ టర్న్ ఇస్తే అక్కడే కనిపిస్తుంది. ఇక్కడ షాప్స్ అన్ని చాలా ఉన్నాయి, కొబ్బరి బొండాలు. ముందే మేము పోయేటప్పుడు బాగా ఎండలన్నీ మరిగిపోతున్నాయండి. అబ్బా, చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయి, ఎంతమంది వచ్చారు. మేము పోయింది మంగళవారం, కొంచెం రద్దీ తక్కువే ఉంది ఆ రోజు. మేము పోయింది మధ్యాహ్నం వెళ్ళాము. ఆ టైంకి ఎవ్వరూ లేరు పూజ చేయించుకునే వాళ్ళంతా. మేమే అనుకుంటున్నాం లాస్ట్ అని. చూడండి ఎంతమంది కార్లు వచ్చినాయో వీడికి. మనమే లాస్ట్ ఇక్కడే చేసేది వాహనాల పూజ. ఏదైనా సరే కొత్త బండి తీసుకొని వస్తే వీళ్ళు పూజ చేస్తారు. ఇక్కడ కావాల్సిన సామాగ్రి అన్నీ ఇక్కడే అమ్ముతారు. సెట్ అన్నీ వాళ్ళే ఇస్తారు, డబ్బులు ఇస్తే. ఇదే అండి మా కారు, కొత్త కారు. చూడండి, వాహన పూజ స్థలం ఇక్కడే. ఏ వెహికల్ అయినా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారు.